తాజావార్తలకి స్వాగతం. ముందుగా ఈనాటి ముఖ్యాంశాలను పరిశీలిద్దాం. విశాఖ వైసీపీ ఆధ్వర్యంలో ఘనంగా భారత రాజ్యాంగ దినోత్సవ వేడుకలు. అంబేద్కర్ ఆశయాలకు కూటమి పాలకులు తూట్లు పొడుస్తున్నారని ఆరోపించిన విశాఖ వైసీపీ జిల్లా అధ్యక్షుడు కేకే రాజు. లేబర్ కోడ్లు, నల్ల చట్టాలకు వ్యతిరేకంగా గళమెత్తిన కార్మికులు, కర్షకులు. విశాఖ జీవీఎంసీ విజయనగరం కలెక్టరేట్ వద్ద అఖిలపక్ష నేతల డిమాండ్. ప్రపంచంలోనే భారతదేశ రాజ్యాంగం అతి గొప్పది. విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించిన విజయనగరం జాయింట్ కలెక్టర్ సేతు మాధవన్. భారత రాజ్యాంగ దినోత్సవం కలెక్టరేట్ ఆడిటోరియంలో ఘనంగా జరిగింది. ముందుగా జిల్లా రెవెన్యూ అధికారి ఎస్ శ్రీనివాసమూర్తి, సిపిఓ పి బాలాజీ, డిఈఓ యు మాణిక్యం నాయుడు, ఇతర జిల్లా అధికారులు భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం మార్కెట్ జిల్లా మేనేజర్ ఎన్ వెంకటేశ్వరరావు అందరి చేత ప్రతిజ్ఞ చేయించారు. భారతదేశ ప్రజలమైన మేము భారతదేశాన్ని సర్వసత్తాక, సౌమ్యవాద, లౌకిక, ప్రజాస్వామ్య, గణతంత్ర రాజ్యంగా నిర్మించుకోవడానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. డిఆర్ఓ శ్రీనివాసమూర్తి మాట్లాడుతూ భారత రాజ్యాంగాన్ని పరిరక్షించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. భారత రాజ్యాంగ వజ్రోత్సవ సందర్భంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకులు పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. భారత రాజ్యాంగ పరిరక్షణ దినంగా రాజ్యాంగ వ్యవస్థలు కాపాడుకోవాల్సిన బాధ్యత యువతీ యువకులపై ఉందని, ప్రస్తుత ప్రభుత్వాలు చీకటి చట్టాలు, దొంగ చట్టాలు తీసుకొచ్చి రాజ్యాంగంలో వారికి అనుకూలంగా మార్చుకుంటున్నారని కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు మురిపి విద్యాసాగర్ ఆరోపించారు. భారతదేశంలో కాంగ్రెస్ పార్టీ ఉన్న రోజులు రాజ్యాంగ పరిరక్షించబడదన్నారు. జిల్లా రైతు సమస్యల గురించి జిల్లా కలెక్టర్కి వినతి పత్రాలను సమర్పించారు. ఈ కార్యక్రమంలో తిరుపతి, శ్రీనివాస్, దుర్గాప్రసాద్, రామచంద్రరాజు తదితరులు పాల్గొన్నారు. మన భారతదేశంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగాన్ని తుంగలో తొక్కడానికి ప్రస్తుతున్న ప్రభుత్వాలు కుట్ర పన్నుతున్నాయని, అటువంటి రాజ్యాంగాన్ని తొక్కదలుచుకునేటువంటి కుట్రను కాంగ్రెస్ పార్టీ ఖండిస్తుందండి. కాంగ్రెస్ పార్టీ ఈ దేశంలో ఉన్నంత వరకు భారత రాజ్యాంగాన్ని ఎవరూ ఏమి చేయలేరని కడాఖండిగా తెలియజేసుకుంటున్నామండి. ఈరోజు భారత రాజ్యాంగంలో ప్రముఖ పాత్ర వహిస్తూ భారత రాజ్యాంగాన్ని నిర్మించిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి పూలమాల వేసి ఈరోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి ఘననివాళులు మా కాంగ్రెస్ పార్టీ తరఫున మేము అందరము వచ్చి ఘననివాళులు తెలియజేసుకున్నామండి. దేశ ప్రజలందరికీ న్యాయం, స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రమతత్వాలను అందిస్తూ రూపొందించిన భారత రాజ్యాంగం 1949 నవంబర్ 26న ఆమోదించబడిన విషయం విదితమే. నాటి నుంచి ఈ రోజును రాజ్యాంగ దినోత్సవంగా జరుపుకుంటూ వస్తున్నాం. ఈ నేపథ్యంలో ఢాబా గార్డెన్స్లోని అంబేద్కర్ విగ్రహానికి వైసీపీ జిల్లా నేతలు, పార్టీ జిల్లా అధ్యక్షులు కేకే రాజు ఆధ్వర్యంలో పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా రాజ్యసభ సభ్యులు గొల్లబాబురావు మాట్లాడారు. రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకొని పాత పార్లమెంట్లోని చారిత్రక సెంట్రల్ హాల్లో జరిగిన ప్రత్యేక కార్యక్రమానికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సారథ్యం వహించారన్నారు. యావత్తు భారత జాతికి శుభదినమైన ఈ రోజున ఇక్కడే అంబేద్కర్ విగ్రహానికి విశాఖ జిల్లా యంత్రాంగం కానీ, ప్రజాప్రతినిధులు కానీ పూలమాలలు వేసి నివాళులు అర్పించకపోవడం బాధాకరం కలిగించిందన్నారు. ఈ విషయాన్ని పార్లమెంటు దృష్టికి తీసుకువెళ్తామని తెలిపారు. వైసీపీ దక్షిణ నియోజకవర్గం సమన్వయకర్త వాసుపల్లి గణేష్ కుమార్, స్థానిక ఎమ్మెల్యేకు కూడా రాజ్యాంగ దినోత్సవం గుర్తుకు రాకపోవడం బాధ కలిగిస్తుందన్నారు. అంబేద్కర్ ఆశయాలు కొనసాగించేది వైసీపీ అధినేత జగనేనని పేర్కొన్నారు. బాబాసాహెబ్ అంబేద్కర్ ఒకటే చెప్పారు,
ఓన్లీ గోడ్స్ ఆర్ సాక్రిఫైస్డ్, నాట్ లయన్స్. మనం అమ్మవారు మొక్కితే పోతులు మొక్కుతాం కానీ సింహాలు మొక్కం. అందుకే మనందరం కూడా సింహాలుగా తయారవ్వాలి. ఈ గవర్నమెంట్కి ఏంటో బుద్ధి చెప్పాలి. ప్రతి ఒక్క వైఎస్ఆర్సీపీ నాయకుడు కూడా ఒక సింహం మాదిరిగా తయారవ్వాలని చెప్పేసి ఆంధ్ర రాష్ట్రంలో ఉండే ప్రతి వైఎస్ఆర్సీపీ నాయకుడితో నేను కోరుతాను. మళ్ళీ 2029 వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు జెండా ఎగరాలి. ఈరోజు విజయవాడలో, అమరావతిలో 120 అడుగుల బాబాసాహెబ్ అంబేద్కర్ వారి విగ్రహాన్ని ఆవిష్కరణ చేస్తే కనీసం మెయింటెనెన్స్ కూడా చేయలేని పరిస్థితి ఈరోజు కనిపిస్తూ ఉందన్నమాట ఈ గవర్నమెంట్కి. ఎంత దుస్థితి చూడండి. ప్రపంచ దేశాలకే ఒక ఆదర్శంగా నిలిచినటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్, అతను దేవుడు. ఈరోజు ఇక్కడ మేము దండేసామంటే మా దేవుడికి వేసినట్లాగా మేము ఫీల్ అవుతాం అన్నమాట. సో అలాంటి విగ్రహానికి కూడా ఈరోజు కనీసం అక్కడ మెయింటెనెన్స్ కూడా చేయలేని పరిస్థితి ఉంది. భారతదేశంలో 1949 నవంబర్ 26వ తారీఖున భారతదేశంలో ఒక రాజకీయ సామాజిక మలుపు తీసుకొచ్చినటువంటి మహానుభావుడు, భారత రాజ్యాంగ నిర్మాత, భారత రత్న బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగ పరిషత్తులో ఆమోదించినటువంటి రోజు. ఈ రోజు పవిత్రమైనటువంటి రోజు. దీని తర్వాత వచ్చినటువంటి పరిణామాలే ఇండిపెండెన్స్ అండ్ రిపబ్లిక్ డే. అందుకని ఈ రోజున భారతదేశం అంతా నిజమైనటువంటి పండుగ రోజు. కారణం ఏంటంటే భారతదేశంలో ఉన్నటువంటి మెజారిటీ ప్రజలు అందరికీ కూడా, మెజారిటీ మైనారిటీ ప్రతి ఒక్కరికి కూడా రాజ్యాంగ హక్కులు, బాధ్యతలు, ఓటు హక్కు అన్నీ కల్పించినటువంటి రోజు. అలాగే నిమ్న వర్గాల కోసం రిజర్వేషన్స్ కల్పించినటువంటి రోజు. అన్నిటికన్నా మించి మనుశాస్త్రాన్ని తగులుపెట్టినటువంటి రోజు. విశాఖపట్నంలో మా వైఎస్ఆర్ పార్టీ తరఫున పెద్దలందరం కలిపి ఈ రోజున బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క శిలా విగ్రహానికి పూలమాల వేశాం. నిజంగా ఈరోజు ఎవరైతే బాబాసాహెబ్ అంబేద్కర్ని అధికారికంగా జరిగేటువంటి ఈ ఉత్సవంలో పాల్గొనలేదో వాళ్ళ మీద అసెంబ్లీలో, పార్లమెంట్లో నేను లేవనెత్తి పార్లమెంట్లో తప్పనిసరిగా వారి మీద చర్యలు తీసుకోవాల్సిందిగా ఈ సందర్భంగా కోరతానని చెప్పి వైసీపీ ఎస్సీసెల్ విభాగం ఆధ్వర్యంలో భారత రాజ్యాంగ దినోత్సవ వేడుకలు ఈరోజు కలెక్టరేట్ ప్రాంతంలో ఉన్న అంబేద్కర్ విగ్రహం వద్ద ఘనంగా జరిగాయి. ముందుగా అంబేద్కర్ విగ్రహానికి ఎస్సీసెల్ నాయకులు భుంగ భానుమూర్తి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా భానుమూర్తి మాట్లాడుతూ అంబేద్కర్ ఆశయాలను పూర్తి స్థాయిలో అమలు చేయాలన్నారు. భారత రాజ్యాంగ విలువలను కాపాడడానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని అన్నారు. కూటమి ప్రభుత్వం రాజ్యాంగాన్ని తూట్లు పొడుస్తుందని ఆరోపించారు. అంబేద్కర్ రచించిన రాజ్యాంగం ప్రపంచానికే స్ఫూర్తిదాయకమని కొనియాడారు. గడిచిన 18 నెలల కాలంగా తెలుగుదేశం, జనసేన, బీజేపీ నాయకత్వంలో అంబేద్కర్ రాసిన రాజ్యాంగం కన్నా లోకేష్ గారు రాసిన రెడ్ బుక్ రాజ్యాంగం అమల్లో ఉంది. దాన్ని నిరసిస్తూ ఇవాళ నవంబర్ 26 తారీఖున రాజ్యాంగ పరిరక్షణ దినంగా పాటిస్తూ రాష్ట్రంలో రాజ్యాంగం ద్వారా సంక్రమించిన ప్రాథమిక హక్కులు కానీ ప్రాథమిక నిధులను ఈ కూటమి ప్రభుత్వం తుంగలో తొక్కుతుంది. 2024 జనవరి 19వ తారీఖున అప్పటి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం సుమారు 404 కోట్లు పెట్టి జీవో నెంబర్ RT-15 ద్వారా ప్రపంచ స్థాయిలో గుర్తించదగిన అంబేద్కర్ శృతివనాన్ని విజయవాడ నడిబొడ్డుని పెడితే ఈ కూటమి ప్రభుత్వం ఇవాళ ఆ ప్రదేశాన్ని, ఆ విగ్రహాన్ని కూడా ప్రైవేటీకరణ చేస్తూ దాన్ని అక్కడి నుంచి తొలగించే ప్రయత్నం చేస్తుంది. దీన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది. ఈ రాష్ట్రంలో గడిచిన 18 నెలల కాలంగా ఎస్సీ ఎస్టీ అధికారుల మీద వేధింపులు జరుగుతున్నాయి. ఎస్సీ ఎస్టీ సామాన్య ప్రజల మీద దాడులు జరుగుతున్నాయి. అంటే కేవలం అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగం కన్నా లోకేష్ గారు రచించిన రెడ్ బుక్ రాజ్యాంగం ఈ రాష్ట్రం అమల్లో ఉంటుంది. దీన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఖండిస్తుంది. 2029లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారం వచ్చిన వెంటనే ఇక్కడ రెడ్ బుక్ రాజ్యాంగం పక్కెళ్తుంది. అంబేద్కర్ గారి రాజ్యాంగ ప్రకారం ప్రతి వ్యక్తి కూడా సామాన్యంగా జరుగుతుంది. ఆ దిశగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తుంది. విశాఖ వేదికగా ఈ నెల 28 నుంచి 3 రోజుల పాటు 59వ ఇండియన్ ఆర్థోడాంటిక్ కాన్ఫరెన్స్ జరగనుంది. మన రాష్ట్రంలోనే మొదటిసారిగా విశాఖలో ఈ సదస్సు జరగనుంది. రాడిసన్ బ్లూ రిసార్ట్ వేదికగా జరిగే ఈ కాన్ఫరెన్స్ను కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి
రామ్మోహన్ నాయుడు ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించనున్నారు. కాన్ఫరెన్స్ వివరాలు ఆర్గనైజింగ్ కమిటీ చైర్మన్ డాక్టర్ చలసాని శ్రీకృష్ణ డాబా గార్డెన్స్ విజేఎఫ్ ప్రెస్ క్లబ్లో మీడియాకు వెల్లడించారు. పరిశోధన పత్రాల సమర్పణ, ఆధునిక వైద్య విధానాలపై అనుభవజ్ఞులైన డాక్టర్ల ప్రసంగాలు ఉంటాయని తెలిపారు. 3 రోజుల పాటు జరిగే ఈ కాన్ఫరెన్స్లో సుమారు 2600 మంది వైద్య ప్రముఖులు పాల్గొంటారని చెప్పారు. So that we really feel proud to announce that we are really conducting a huge conference which is attended by 2,600 delegates which are already registered, and proud to say that ఇది డెంటిస్ట్రీలోనే ఫస్ట్ స్పెషాలిటీ. నా చీఫ్ మినిస్టర్ గారిని మేము పర్సనల్గా కలిసాం. డిసెంబర్లో ఆయనే చీఫ్ ప్యాటర్న్ కింద ఉండి మా పోస్టర్స్ కూడా ఆయనే రిలీజ్ చేశారు. కాన్ఫరెన్స్కి 2600 మంది డెలిగేట్స్ కాకుండా 90 నుంచి 95 స్టాల్స్, అంటే ట్రేడ్ ఫెయిర్, డిఫరెంట్ కంపెనీ ప్రొడక్ట్స్, ఫారిన్, ఇండియా, అందరూ ఆల్ ఓవర్ వరల్డ్ వచ్చి వాళ్ళ లేటెస్ట్ ప్రొడక్ట్స్ డిస్ప్లే చేస్తారు. ప్లస్ ఈ స్పీకర్లో మాకు దాదాపు 400 నుంచి 450 మంది స్పీకర్లు 3 రోజుల్లో వాళ్ళ తాలూకు సబ్జెక్టు, వాళ్ళ నాలెడ్జ్ని మనందరికీ షేర్ చేసుకుంటారు మిగిలిన పార్టిసిపెంట్ అందరికీ. ఈ స్పీకర్లలో చాలామంది ఆల్మోస్ట్ 25 to 26 పీపుల్ ఇంటర్నేషనల్ స్పీకర్స్ ఉన్నారు. మోస్ట్ రినౌడ్ స్పీకర్స్లో ఫర్ ఎగ్జాంపుల్ జార్జియా స్కూల్ ఆఫ్ డెంటిస్ట్రీ డీన్, అలాగా ఇంటర్నేషనల్లో చాలా ఫేమస్ వాళ్ళు కూడా వస్తున్నారు. అలా యుఎస్ డెంటల్ అసోసియేషన్లో వాళ్ళ సెక్రటరీస్, ఆర్థోడెంటిక్ దాంట్లో, వేరే వరల్డ్ మెడిసిన్లో అలా వస్తున్నారు వాళ్ళందరూ కూడా. ఇది 3 days కాన్ఫరెన్స్ అండి. దీంట్లో ప్రీ కాన్ఫరెన్స్ కోర్స్ అని కూడా ఉంటాయి. అవి 27వ తారీఖు. ఈ 8వ తారీఖు ఈవినింగ్ 5ంటికి ఇనాగ్రేషను. చీఫ్ గెస్ట్ గారు వచ్చి మనకి శ్రీ గౌరవనీయులైన కె రామ్మోహన్ నాయుడు గారు, సెంట్రల్ మినిస్టర్ ఫర్ సివిల్ ఏవియేషన్. గెస్ట్ ఆఫ్ ఆనర్స్ మన ఎంపీ శ్రీ ముతుమల్లి భరత్ గారు, ప్లస్ గెస్ట్ ఆఫ్ ఆనర్ మన గంటా శ్రీనివాసరావు గారు, ఎమ్మెల్యే భీమిలి, అండ్ డాక్టర్ రాజేష్ రెడ్డి గారని వారు కూడా మా ప్రొఫెషన్ నుంచే ఎమ్మెల్యే అయ్యారు. సో వారు కూడా మా గెస్ట్ ఆఫ్ ఆనర్ ఫ్రమ్ తెలంగాణ. ఐ రిక్వెస్ట్ ఆల్ ఆఫ్ యూ టు బీ దేర్. మోడీ అనుసరిస్తున్న ప్రజా, కార్మిక, రైతు, వ్యవసాయ కార్మిక వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా కార్పొరేటర్లకు, పారిశ్రామిక పెట్టుబడిదారులకి, కార్మికులను, రైతులను కట్టు బానిసలుగా చేసేందుకు మోడీ ప్రభుత్వం తీసుకొచ్చిన 4 లేబర్ కోడ్లు, 3 రైతు నల్ల చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ కేంద్ర కార్మిక సంఘాలు, రైతు సంఘాలు, వ్యవసాయ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో దేశవ్యాప్త నిరసన కార్యక్రమం పిలుపులో భాగంగా విజయనగరం జిల్లా కలెక్టరేట్ దగ్గర నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కార్మిక సంఘాల నేతలు మాట్లాడుతూ 4 లేబర్ కోడ్లను, నల్ల చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. చట్టాలను ఉపసంహరించకపోతే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. నోటిఫై చేయడానికి వ్యతిరేకంగా, అమలుకు వ్యతిరేకంగా లేబర్ కోడ్లను రద్దు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ, రైతాంగ సమస్యలు, వ్యవసాయ కార్మికుల సమస్యల పరిష్కారం చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఈరోజు రాజ్యాంగం అమల్లోకి వచ్చిన రోజున దేశవ్యాప్తంగా కార్మిక సంఘాలు, రైతు సంఘాలు నాయకత్వంలో కలెక్టరేట్ల దగ్గర నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. ప్రధానంగా ఈ దేశంలో కార్మిక చట్టం మొట్టమొదటిసారిగా 1926 బ్రిటిష్ పాలించిన నాడే భారతదేశ కార్మిక వర్గం పోరాడి సంఘం పెట్టుకునే హక్కుని సాధించింది, బేరసారాలాడే హక్కుని సాధించింది. కనీస వేతనాలకు గ్యారంటీ ఉండదు. ఫిక్స్డ్ టర్మ్ ఎంప్లాయ్మెంట్ రంగంలోకి రాబోతున్నది. మహిళలు కూడా రాత్రిపూట పని చేయించడానికి కార్మిక కోడ్లు పూనుకుంటున్నాయి. దీంతో పాటుగా పని గంటలు 8 గంటల పని దినాన్ని కాల రాసి 10 నుండి 13 గంటల పాటు పని చేయించుకోవడానికి ఈ దేశంలో మోడీ ప్రభుత్వం ముందుకొచ్చింది. ఈ లేబర్ కోడ్ల అమలు జరిగితే రానున్న కాలంలో భారతదేశ కార్మిక వర్గానికి కష్టకాలం. అంబానీ, అదాలంటే ఆంబోతులకి లాభాలు తెచ్చే కాలం. కాబట్టి ఈ లేబర్ కోడ్లు రద్దు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ భారతదేశ కార్మిక వర్గం ముక్త కంఠంతో ఎలుగెత్తి చాటుతున్నది, తీవ్ర ఆగ్రహాన్ని వెలుబుచ్చుతున్నది. మోడీ ప్రభుత్వం వెంటనే వెనక్కి తగ్గకపోతే రానున్న కాలంలో మరింత పెద్ద ఎత్తున కార్మిక వర్గం ఉద్యమించాల్సి వస్తుంది.
రైతాంగము కార్మిక వర్గము కలిసి ఈ ప్రభుత్వం మార్చిన కార్మిక చట్టాలు వెనక్కి తీసుకోకపోతే ఈ ప్రభుత్వాన్నే మార్చే వరకు ఈ పోరాటాన్ని కొనసాగిస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. కార్మికులు పనిదినాలు తగ్గుతూ ఉన్నాయి. వాళ్ళు ఇవాళ పని గ్యారెంటీ పరిస్థితుల్లో ప్రతి కుటుంబానికి ఖచ్చితంగా 10,000 రూపాయలు పెన్షన్ అని చెప్పేసి ఇవాళ రైతు సంఘాలు వ్యవసాయ కార్మిక సంఘాలన్నీ కూడా కేంద్ర ప్రభుత్వం ముందు పెట్టినాయి. అయినా కూడా నరేంద్ర మోడీ ప్రభుత్వం ఈ విషయాలు పట్టించుకోవట్లేదు. ఇవాళ రైతు జీవించాలి, రైతు బ్రతకాలంటే వ్యవసాయ రంగంలో రైతు కష్టపడుతున్నటువంటి పంటకి కనీసమైనటువంటి మద్దతు ధర ఇవ్వలేనటువంటి పరిస్థితుల్లో రైతులు ఇవాళ ఆత్మహత్యలు చేసుకుంటూ ఉన్నారు. వ్యవసాయ రంగం మీద ఆధారపడే రైతు కూలీలందరూ కూడా ఇవాళ ఉపాధి లేక మోసపోతున్నటువంటి పరిస్థితి ఉంది. మీ అందరికీ తెలుసు, ఉత్తరాంధ్రలోనే అత్యంత వెనుకబడ్డ ప్రాంతాలుగా మన మిగులున్నాయి. ఈ వెనుకబడ్డ ప్రాంతాల్లో ఇవాళ వ్యవసాయ రంగంగా మొత్తంగా తీసుకుంటే నీటి సౌకర్యం కల్పించకుండా ఇప్పుడు ఉండే భూముల్ని ఇవాళ కార్పొరేట్లకు అప్పచెప్పడానికి, కంపెనీలకు అప్పచెప్పడానికి రకరకాల పేరుతోటి బలవంతంగా భూసేకరణ చేసి రైతుల దగ్గర నుంచి భూములు తీసుకొని కంపెనీలకు అప్పచెప్పడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ఏజెన్సీ ప్రాంతంలో ఉన్న ఆదివాసీలందరినీ కూడా ఖాళీ చేయించే పద్ధతుల్లో అనేక హైడ్రో పవర్ ప్రాజెక్టులు ఇవాళ ఏజెన్సీలో పెడతాము, అక్కడ ఉన్న నీటి వనరులన్నిటి కూడా ప్రైవేట్ కంపెనీలకు ఇవ్వబోతున్నాం అని చెప్పేసి ఇవాళ ఈ ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం గానీ కేంద్ర ప్రభుత్వం గానీ మొత్తం ఏజెన్సీ ఏరియాలో ఉండే ఆదివాసీల్ని, గిరిజనులందరినీ కూడా భూముల నుంచి ఖాళీ చేయించి హైడ్రో పవర్ ప్రాజెక్టుల పేరుతోటి ఇవాళ కంపెనీలకు అప్పచెప్పడం చూస్తూ ఉన్నాడు. గిరిజనులు పోరాడి సాధించుకున్నటువంటి 170 చట్టం గాని, పేసా చట్టం గాని ఇవాళ గిరిజనుల హక్కులన్నీ కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన లేబర్ కోడ్స్ అమలు ఉత్తర్వులు నిలిపివేయాలని అఖిలపక్ష కార్మిక సంఘాలు డిమాండ్ చేశాయి. ఈ మేరకు జీవీఎంసీ గాంధీ పార్క్ వద్ద నిరసన తెలిపాయి. కార్మిక వ్యతిరేక లేబర్ కోడ్లను రద్దు చేయాలని, పాత కార్మిక చట్టాలను కొనసాగించాలని నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ఏఐటియు రాష్ట్ర అధ్యక్షులు ఆర్ రవీంద్రనాథ్, ఐఎన్టీయూసీ జిల్లా అధ్యక్షులు బోగవెల్లి నాగభూషణులు మాట్లాడారు. కార్మికులు పోరాడి సాధించుకున్న 45 కార్మిక చట్టాల్లో ప్రధానమైనవి 29 కార్మిక చట్టాలు రద్దు చేసి మోడీ ప్రభుత్వం 4 లేబర్ కోడ్లను తీసుకువచ్చిందని తెలిపారు. వీటిని దేశవ్యాప్తంగా కార్మిక సంఘాలు వ్యతిరేకిస్తున్నా, కొన్ని ప్రతిపక్ష రాష్ట్ర ప్రభుత్వాలు వ్యతిరేకిస్తున్న ఫెడరల్ రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా కేంద్ర ప్రభుత్వం వీటికి అమలుకు ఈ నెల 21న గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం బాధాకరమన్నారు. వీటిని దేశవ్యాప్తంగా 12 అఖిలపక్ష కార్మిక సంఘాలు వ్యతిరేకిస్తున్నట్లు చెప్పారు. ఒకవేళ మోడీ సర్కార్ వీటి అమలు విషయంలో మొండిగా వ్యవహరిస్తే కార్మిక సంఘాల నుంచి తీవ్ర ప్రతిఘటన ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించారు. ఐక్యంగా కార్మికులు పోరాటాల ద్వారా సాధించుకున్నారు. ఆ 29 చట్టాల్లో ఈ రోజు కొద్దో గొప్ప మనకు మనుగడ ఉందంటే, కొద్దో గొప్ప పని భద్రత, కొద్దో గొప్ప వేతనాలు, పెన్షన్ సౌకర్యాలు, ఈఎస్ఐ పిఎఫ్ సౌకర్యాలు, సమ్మె చేసేటటువంటి హక్కు, యూనియన్లు ఏర్పాటు చేసుకునేటటువంటి సౌలభ్యం, ఇంకా ఇలాంటి అనేకమైనటువంటి పని గంటలు, ఇవన్నీ కూడా మనం సాధించుకునే చట్టాల్లో ఉన్నాయి. అందువల్ల ఈ 29 చట్టాలని మరి రద్దు చేసి 4 లేబర్ కోడ్లు పెట్టినటువంటి నరేంద్ర మోడీ గారు చాలా ఊదరగొడతా ఉన్నారు. ఈ 4 లేబర్ కోడ్ల వల్ల భారతదేశంలో కార్మిక వర్గం అంతా కూడా విప్లవాత్మకమైన మార్పు వస్తుందని చెప్తా ఉన్నారు. అనేక ప్రయోజనాలు కలుగుతాయని చెప్తున్నారు. బీజేపీ ప్రభుత్వం చేస్తున్న కార్మిక కర్షక ప్రజా వ్యతిరేక విధానాలకి నిరసనగా ఏదైతే జాతీయ స్థాయిలో బ్రిటిష్ కాలంలో కానీ తర్వాత వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వంలో కానీ అన్ని యూనియన్లు పోరాటం చేసి సాధించుకున్న 29 కార్మిక చట్టాలను తుంగలో తోసి వాటి స్థానంలో కార్పొరేట్ సంస్థలకు అనుకూలంగా 4 లేబర్ కోడ్లను తీసుకురావడం జరుగుతుంది. దానికి వ్యతిరేకంగా జాతీయ స్థాయిలో అందరూ కూడా పోరాటం చేస్తున్నాం. మా జాతీయ ఐఎన్టీసీ అధ్యక్షులు డాక్టర్ జి సంజయ్ రెడ్డి గారు పిలుపు మేరకు దేశవ్యాప్తంగా ఐఎన్టీసీ కూడా ఈ నిరసనలో పాల్గొని బీజేపీ అధికారంలో ఉన్న ప్రభుత్వానికి నిరసనగా 4 లేబర్ కోడ్లని రద్దు చేయాలని, ఏదైతే 29 కార్మిక సంఘాలు ఉన్నాయో, కార్మిక చట్టాలు ఉన్నాయో ఆ చట్టాలు కొనసాగించాలని చెప్పేసి ఈ పోరాటం చేస్తూ ఉన్నాం. దళిత బహుజన శ్రామిక జిల్లా కమిటీ ఆధ్వర్యంలో విజయనగరం మున్సిపల్ ప్రాథమిక పాఠశాల గంజిపేట వద్ద రాజ్యాంగ దినోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన దళిత బహుజన శ్రామిక రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పి చిట్టిబాబు, వైఎస్ఆర్సీపీ ఎస్సీసీఎల్ అధ్యక్షులు బొంగు భానుమూర్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి రాజ్యాంగ నిర్మాతకు ఘన నివాళులు సమర్పించారు.
ముఖ్య అతిథిగా పి చిట్టుబాబు భారత రాజ్యాంగ పీఠికను సభ్యులందరి చేత చదివించి భారత రాజ్యాంగాన్ని కాపాడుకుంటామని ప్రతిజ్ఞ చేయించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ భారత రాజ్యాంగ ఫలాలు అందరికీ చెందాలని అన్నారు. భారతదేశంలో ఈ రాజ్యాంగాన్ని తయారు చేయడంలో భారత రత్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు నిరంతరమైనటువంటి చేసిన కృషి, తన ప్రాణాలను సైతము, తన ఆరోగ్యాన్ని సైతము, తన జీవితాన్ని సైతము త్యాగం చేసినటువంటి కృషి ఫలితంగానే ఈ భారత రాజ్యాంగం రూపొందించుకోయింది. చాలామంది అంటారు ఈ భారత రాజ్యాంగం మన దేశానికి సంబంధించి కాదు, ఈ భారత జెండా మన జెండా కాదు అంటున్నారు. కాదు, మనమంతా భారతీయులమే. మన దేశం భారతదేశం, మనమంతా భారతదేశ పౌరులము. కాబట్టే ఆ రోజునటువంటి ప్రత్యేక పరిస్థితుల్లో భారత రాజ్యాంగ విధాన సభలో ఈ రాజ్యాంగాన్ని ఆమోదింపజేస్తూ ఉన్నప్పుడు ఇది మతపరమైన రాజ్యం కాదన్నారు, కులపైనటువంటి రాజ్యం కాదన్నారు. ఏమిటి రాజ్యం అంటే అందరి పౌరులకు సమానమైనటువంటి హక్కులు, సమానమైన అవకాశాలు ఇస్తూ భారతదేశ ప్రజలమైనటువంటి మాకు మేముగా ఈ దేశాన్ని పరిపాలించుకోవడానికి ఒక పనిముట్టుగా ఈ భారత రాజ్యాంగాన్ని తీసుకుని వస్తామని అన్నారు. ఈ భారత రాజ్యాంగంలో ఈరోజు మనకు చూస్తూ ఉన్నాం స్వేచ్ఛ, సమానత్వము, సౌభ్రాతృత్వము అనేది చాలా కీలకమైనటువంటి పదాలు. స్వేచ్ఛ అనేది నచ్చిన ప్రాంతంలో జీవించవచ్చు, నచ్చిన వృత్తిని స్వీకరించవచ్చు, నచ్చిన విషయాల్ని, తన అభిప్రాయాల్ని మాట్లాడే హక్కు ఉంది. సమానత్వము ఆర్థిక పరంగా, సామాజిక పరంగా, రాజకీయ పరంగా సమానత్వం సాధించాలని భారత రాజ్యాంగం చెప్తూ ఉంది. కాపుకుల అస్తిత్వ పతాక స్వర్గీయ మిర్యాల వెంకట్రావు 86వ జయంతి కార్యక్రమం వచ్చే నెల 14న నగరంలోని VMRDA చిల్డ్రన్ ఎరీనాలో జరగనుంది. ఆ కార్యక్రమ పోస్టర్ని మిర్యాల ఫౌండేషన్ ఆహ్వాన కమిటీ డాబా గార్డెన్స్ VJF ప్రెస్ క్లబ్లో మీడియా సమక్షంలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆహ్వాన కమిటీ సభ్యులు గంట్ల శ్రీనిబాబు, ఉషా కిరణ్లు మాట్లాడారు. కాపుకుల భీష్ముడు మిర్యాల వెంకట్రావు అని ప్రశంసించారు. ఆయన ఒక్క కాపు కులానికే పరిమితం కాదని, అందరివాడని పేర్కొన్నారు. ఆయన జయంతి వేడుకలను కాపు కులస్తులు, ఆయన అభిమానులు అంతా విజయవంతం చేయాలని కోరారు. కుటుంబ సభ్యులతో కలిసి ఈ కార్యక్రమానికి మీ అందరినీ ఆహ్వానిస్తూ, స్వర్గీయ మిర్యాల వెంకట్రావు గారు ఒక మహోన్నత ఆశయాలు కలిగినటువంటి వ్యక్తి. కాపు, తెలగ, బలిజ, ఒంటరి, మున్నూరు కాపు ఇలా ఉపకులాలుగా ఉన్నటువంటి కాపులందరినీ ఐక్యపరుస్తూ సంఖ్యాపరంగా అధికారాన్ని నిర్దేశించగలిగినటువంటి స్థాయిలో ఉన్నటువంటి కాపులు కానివ్వండి, బడుగు బలహీన వర్గాలు కానివ్వండి, కొన్ని ఉన్న కులాలు కానివ్వండి, ఇవన్నీ కూడా అధికారానికి దూరం అవుతూ అధికారంలో పాలు పంచుకోవడానికి భయపడుతున్నటువంటి ఆ రోజుల్లో అందరినీ సంఘటితపరిచి కాపులు పెద్దన్న పాత్ర వహించాలి. ఎవరైతే బడుగు బలహీన వర్గాలు ఉన్నారో వాళ్ళందరికీ కూడా కాపులందరూ కలిసి పెద్దన్న పాత్ర వహించి మరి సామాజిక న్యాయం అనేది అన్ని వర్గాలని, అన్ని కులాలని కలుపుకుంటూ ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకువెళ్ళడానికి సామాజిక న్యాయమే నినాదం అన్న ఉద్దేశంతో ఆయన ప్రవేశపెట్టినటువంటి సామాజిక న్యాయం అనే మాట ఈరోజు అన్ని రాజకీయ పార్టీలు అవలంబిస్తున్నాయంటే దానికి మూల కారణం మిర్యాల వెంకట్రావు గారు. మరి మిర్యాల వెంకట్రావు గారి పేరు తెలుగు రాష్ట్రాల్లో తెలియని వారు ఉండరు. ఒక ఉన్నతమైన ఆశయాలతో తనను నమ్ముకున్న వారికి నిరంతరం కూడా అండగా నిలిచి తన సామాజిక వర్గంతో పాటు ఎవరైతే తనను నమ్మి తన బాటను అనుసరించారో వారందరికీ న్యాయం చేసి వారందరికీ మార్గదర్శకులుగా మారారు. మరి అటువంటి వ్యక్తి భౌతికంగా మన మధ్య లేకపోయినప్పటికీ కూడా ఆయన ఉన్నంతకాలం కూడా ఒక చక్కని మార్గం చూపించి మాలాంటి వారందరికీ ఆయన మార్గదర్శి అయ్యారు. మరి ఆయన ఉన్నప్పుడు కూడా మేము ఆయన నిర్వహించిన అనేక కార్యక్రమాలకు అటెండ్ అయ్యేవారు. అనేక సందర్భాల్లో ఆయన ఎలా ఉండాలి, ఎలా మసులుకోవాలి, మనం 10 మందికి ఎలా ఆదర్శంగా నిలవాలి అనే విషయాలన్నీ కూడా అందరికీ తెలియజేసిన వ్యక్తి. ఈరోజు ఎంతోమంది ఆయన శిష్యులు ఉన్నారు, ఆయన అభిమానులు ఉన్నారు, ఆయన సన్నిహితులు ఉన్నారు. ఈరోజు యావత్తు కాపులందరికీ కూడా ఒక పెద్ద దిక్కుగా కూడా ఈరోజు వరకు కూడా మిర్యాల వెంకట్రావు గారిని మేము అందరం భావించుకుంటూ వస్తున్నాం. అనేక
రాజ్యాంగం మన దేశ ప్రజాస్వామ్య స్ఫూర్తికి ప్రత్యేక వంటదని నగర మేయర్ విజయలక్ష్మి అన్నారు. ఈరోజు నగరపాలక సంస్థ కార్యాలయంలో నిర్వహించిన రాజ్యాంగ దినోత్సవ కార్యక్రమంలో ఆమెతో పాటు కమిషనర్ పల్లి నల్లనయ్య ఇతర అధికారులు పాల్గొన్నారు. బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా మేయర్ విజయలక్ష్మి మాట్లాడుతూ దేశ పౌరులుగా రాజ్యాంగం పట్ల మనకు కొన్ని హక్కులు మరియు బాధ్యతలు కల్పించబడ్డాయన్నారు. అటువంటి రాజ్యాంగాన్ని గౌరవించడం, విలువలు కాపాడడం మన విధి అన్నారు. బిఆర్ అంబేద్కర్ అతని బృందం ఎంతో శ్రమించి రచించిన మనకు రాజ్యాంగాన్ని అందించారన్నారు. కమిషనర్ పల్లి నల్లనయ్య మాట్లాడుతూ 1949 నవంబర్ 26న మన రాజ్యాంగాన్ని ఆమోదించినందుకు గుర్తుగా ప్రతి సంవత్సరం ఈ రోజున రాజ్యాంగ దినోత్సవాన్ని ఘనంగా జరుపుకుంటున్నామన్నారు. తన రాజ్యాంగ దినోత్సవాన్ని జరుపుకోవడం జరిగింది. ఈ రాజ్యాంగ దినోత్సవం ఎందుకు జరుపుకుంటున్నామంటే నవంబర్ 26, 1949నే ఈ రాజ్యాంగ ప్రతిని ఆమోదింపజేసారు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా మనం ప్రతి సంవత్సరం నవంబర్ 26న రాజ్యాంగ దినోత్సవం జరుపుకోవడం పరిపాటి. మరి ఈ రాజ్యాంగం ఈ రకంగా రూపొందించబడిందంటే ఎంతోమంది మేధావుల సహాయ సహకారాలతో మరి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మన ప్రజాస్వామ్య స్ఫూర్తికి అనుగుణంగా భారతదేశ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ఎన్నో దేశాలు పర్యటించి ఎన్నో రాజ్యాంగాలు అక్కడ అమలవుతున్న రాజ్యాంగాలని ఆద్యంతం పరిశీలించి అన్ని రాజ్యాంగాల్లో ఉన్న మేలిమి పాయింట్స్ అన్నింటినీ కూడా క్రోడీకరించి ఒక మంచి రాజ్యాంగాన్ని మనకు అందించారు. అంటే 1949లో రాసిన రాజ్యాంగం ఇప్పటికీ మనం అమలు చేసుకుంటున్నామంటే చిన్న చిన్న సవరణలతో మరి ఎంత విశేష కృషి జరిపారు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు అన్నది మనకు తెలుస్తుంది. కాబట్టి వారు ఏ స్ఫూర్తితో అయితే ఆ రాజ్యాంగాన్ని రచించి మన భారత ప్రజలకు అందించారో అదే స్ఫూర్తితో మనం అందరం పనిచేసి రాజ్యాంగ విలువలు కాపాడుతూ ప్రజలకు దేశ సేవ చేయాలని ముఖ్యంగా మన నగరపాలక సంస్థ ఉద్యోగులుగా అమ్మాయిలు ఆత్మరక్షణ విద్య నేర్చుకుంటే ఆత్మహత్యలు చేసుకోవాల్సిన అవసరం రాదని నగర పోలీస్ కమిషనర్ శంఖభద్ర బాగ్జీ అన్నారు. హెచ్బి కాలనీలో నూతనంగా ఏర్పాటు చేసిన డ్రాగన్ ఫోర్స్ మార్షల్ ఆర్ట్స్ అకాడమీని సినీ నటుడు సుమన్తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా సిపి మాట్లాడారు. ఎవరైనా ఆకతాయిలు ఇబ్బంది పెడితే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని సూచించారు. మార్షల్ ఆర్ట్స్ నేర్చుకుంటే ఆరోగ్యంతో పాటు ఉపాధి అవకాశాలు దక్కుతాయని సుమన్ అన్నారు. అకాడమీ కోచ్ అగస్య, అప్పారావు తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు ఆలోచించండి, ఈ భార్యలు అందరూ మార్షల్ ఆర్ట్స్ నేర్చుకుంటే పరిస్థితి ఎలా మారిపోతుంది. ఇప్పుడు పెళ్లి కాని ఆడబిడ్డ ఒక అబ్బాయి వెంటాడుతుంటాడు, బెదిరిస్తుంటాడు, పెళ్లి చేయకపోతే చంపేస్తామంటాడు. ఆడబిడ్డ భయపడి పారిపోవడం, లేకపోతే చదువు మానుకొని ఇంట్లో దాక్కొని ఉండడం ఎంతో బాధ. ప్రతి ఆడబిడ్డ మార్షల్ ఆర్ట్స్ నేర్చుకొని ఉంటే పెళ్ళి జరిగినా జరగపోయినా ఆ ఆడబిడ్డని చూసి అటువంటి ప్రవృత్తి ఉన్న వాళ్ళు పారిపోతారు. బెంగాల్లో అక్కడ మా దుర్గాని పూజిస్తారు, అమ్మవారిని. ఆడ మనిషి అంటే అక్కడ మా దుర్గా, మా కాళీ అంటారు. ఆ కాళీమాత, దుర్గామాత మాకు తల్లిదండ్రుల మీద కొంచెం నాకు కోపం. మనకు సంబంధం లేని ఒక విషయం, మాకెందుకు హాయిగా ఆడుతూ పాడుతూ స్కూల్కి వెళ్ళాలి కదా అని చెప్పి అలా అనుకున్నాను. కానీ సంవత్సరానికి ఏంటంటే మార్షల్ ఆర్ట్లో ఉన్న బెనిఫిట్ ఏంటి అనేది నేను తెలుసుకోవడం జరిగింది. తర్వాత కాలేజీకి వచ్చేటప్పుడు భగవద్గీత దాని వాల్యూ ఏంటంటే, భగవద్గీత అకార్డింగ్ టు మీ ఇట్స్ నాట్ ఏ రిలీజియస్ బుక్, ఇట్ ఈస్ ఎ వే ఆఫ్ లైఫ్. ఒక లెవెల్కి అంటే ఆల్మోస్ట్ ఆల్ నేను బ్రౌన్ బెల్ట్ లెవెల్కి వస్తున్నప్పుడు ఆ బాడీకి ఎంత బెనిఫిట్ ఉంది, మైండ్కి ఎంత బెనిఫిట్ ఉంది, మన మైండ్ని ఎంత కంట్రోల్ చేసుకుంటుంది, అలాగే బాడీ కంట్రోల్ కూడా ఎలా ఉంటుంది, మెటబాలిక్ సిస్టమ్, తర్వాత మెయిన్గా మన డిసిప్లిన్, డివోషన్, డెడికేషన్, డైరింగ్నెస్, పెద్దవాళ్ళకి మర్యాద ఇవ్వడం, గౌరవం ఇవ్వడం. ఈ పెద్దవాళ్ళకి మర్యాద గౌరవం ఇవ్వడంతో మనం ఎంత సంపాదించుకోవచ్చు. వాళ్ళ ఆశీర్వాదాలు, వాళ్ళ అభిప్రాయం, అలాగే కొన్ని పనులు చేయాలంటే, కొన్ని విషయాలు చేయాలంటే ఎడ్యుకేషన్ ఒకటే సరిపోదండి, క్యారెక్టర్ ఉండాలి. క్యారెక్టర్ ఉంటేనే మీకు ఆటోమేటిక్గా మీకు మీ చదువు ఏదైతే ఉపయోగపడుతుంది తప్ప చదువు ఉండి క్యారెక్టర్ లేకపోతే లేదు. రియల్ లైఫ్లో కూడా ఎంతోమందికి ఒక ఏజ్ వచ్చిన తర్వాత తెలుస్తుంది, అప్స్ అండ్ డౌన్స్ ఉంటుంది, కాంపిటీషన్, ట్రాజడీ ఉంటుంది. అవన్నీ ఫేస్ చేయాలంటే మన హృదయం తట్టుకోవాలని చెప్పాలి.
ప్లాస్టిక్ నియంత్రణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని స్వచ్ఛంద కార్పొరేషన్ రిసోర్స్ పర్సన్ డాక్టర్ వెంకటేశ్వరరావు పేర్కొన్నారు. వీఎంసీ పరిధిలోని రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా వీఎంసీ సిబ్బందికి 200 స్టీల్ బాటిల్స్ను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్లాస్టిక్ వాడకం వల్ల ఎన్నో అనర్థాలు జరుగుతాయన్నారు. క్యాన్సర్ కూడా వచ్చే అవకాశం ఉందన్నారు. వీఎంసీ నుంచే ప్లాస్టిక్ నియంత్రణకు పునాదులు వేయాలన్నారు. ప్రజలు కూడా గ్రహించి ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించాలన్నారు. మరి విజయనగరం మున్సిపాలిటీలో పనిచేస్తున్నటువంటి సిబ్బంది అందరికీ కూడా 200 స్టీల్ బాటిల్స్ని అందరికీ కూడా ఉచితంగా ఇవ్వటం జరుగుతుంది. ఈ స్టీల్ బాటిల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మొదట అడుగు మన దగ్గర నుంచే ప్రారంభించాలి. ఈ వాటర్ బాటిల్స్ అనేటువంటిది నిషేధించాలి. ప్లాస్టిక్ వాటర్ బాటిల్స్ని వాడకూడదు అనేటువంటి ఉద్దేశంతో స్టీల్ బాటిల్స్ని ఇచ్చి వారిని ఆల్టర్నేటివ్ వస్తువుల ద్వారా ప్లాస్టిక్ని తరిమి కొడదాం అనేటువంటి నినాదంతో ఈరోజు ఇక్కడ మేయర్ గారి చేతుల మీదుగా బహుకరించడం జరిగింది. అందరూ సిబ్బంది అందరికీ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఈ రోజు నుంచి విజయనగరం జిల్లా విజయనగరం మున్సిపాలిటీలో ప్లాస్టిక్ నిషేధం అమల్లో ఉంటుంది. కాబట్టి ప్రజలందరూ కూడా మరి సింగిల్ యూజ్డ్ ప్లాస్టిక్ అనేటువంటి దాన్ని వాడకుండా ఉండాలని మా సంస్థ తరపు నుంచి కూడా కోరుకుంటున్నాం. స్వచ్ఛంద సేవా సంవత్సరం ఆల్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ లోకల్ సర్క్యులేటర్ వారు ఎందుకంటే ప్లాస్టిక్ మహమ్మారిని తరిమి కొట్టాలనే ఉద్దేశంతో ఇలాగ మున్సిపాలిటీలో పనిచేసిన ఉద్యోగ సిబ్బందికి అందరికీ కూడా స్టీల్ బాటిల్ పంచడం చాలా సంతోషకరమైన విషయం. అలాగే అందరూ కూడా స్వచ్ఛందంగానే ప్లాస్టిక్ని తరిమి కొట్టాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరూ కూడా మరొకసారి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఆంధ్రప్రదేశ్ శాసనసభ అంచనాల కమిటీ విశాఖ జిల్లా పర్యటనలో భాగంగా కలెక్టరేట్ సమావేశ మందిరంలో అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించింది. కమిటీ చైర్మన్ వేగుల జోగేశ్వరరావు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో సభ్యులు పి సూర్యనారాయణరాజు, వరదు కళ్యాణి, నిమ్మక జయకృష్ణ, మద్దిపాటి వెంకటరాజు, ఏలూరు శాంబశివరావులు పాల్గొన్నారు. శాసనసభ డిప్యూటీ సెక్రటరీ రాజ్ కుమార్, కలెక్టర్ హరేంద్ర ప్రసాద్, జాయింట్ కలెక్టర్ కె మయూర్ అశోక్, రెవెన్యూ, జీవీఎంసీ, విఎంఆర్డీఏ ఇతర విభాగాల అధికారులు పాల్గొనే ఈ సమావేశంలో అభివృద్ధికి సంబంధించిన పలు అంశాలపై చర్చించారు. రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకొని అధికారులతో కలిసి రాజ్యాంగ పీఠికను సామూహికంగా చదువుతూ కమిటీ పెద్దలు ప్రతిజ్ఞ చేయించారు. సుబ్రహ్మణ్య స్వామి జన్మదినం సుబ్రహ్మణ్య షష్ఠి సందర్భంగా పూల్బాగ్ శ్రీ వల్లి దేవసేన సుబ్రహ్మణ్య స్వామి దేవాలయం వద్ద ఉదయం నుండి ప్రత్యేక పూజలు, అభిషేకములు నిర్వహించారు. ఆలయ వ్యవస్థాపక ధర్మకర్త సుబ్రహ్మణ్య ఉపాసకులు కర్రి వెంకటరమణ సిద్ధాంతి మాట్లాడుతూ సమస్యల పరిష్కారార్థం సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధించాలని అన్నారు. గురువారం 1,00,000 పుష్పాలతో నామార్చన, ఆదివారం సాయంత్రం 4 గంటలకు సుబ్రహ్మణ్య వల్లి దేవసేన కళ్యాణం వైభవంగా నిర్వహించడం జరుగుతుందని కర్రి వెంకటరమణ తెలిపారు. ఆలయ కమిటీ సభ్యులు బేతా కృష్ణారావు, కార్యదర్శి ఇసరపు శ్రీనివాస్ గోపాలకృష్ణ, కోశాధికారి వారణాసి సతీష్ కుమార్, ఉపాధ్యక్షులు అచ్చిరెడ్డి, దువ్వు శ్రీనివాస్, అర్చకులు శరవణ్ తదితరులు పాల్గొన్నారు. వెలిసిన శ్రీ వల్లి దేవసేన సహిత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయంలో పంచరాత్ర మహోత్సవాలు జరుగుతున్నాయి. ఈరోజు స్వామివారి పుట్టినరోజు సుబ్బారాయుడు షష్ఠి అంటారు. ఈ రోజు నుంచి 30 తారీఖు వరకు 5 రోజులు పూజా కార్యక్రమాలు, విశేష అభిషేకాలు జరుగుతాయి. అలాగే రేపు ఉదయం 9 గంటలకి 1,00,000 పుష్పార్చన, స్వామివారికి 1,00,000 పుష్పాలతో అర్చన జరుగుతుంది. కాబట్టి భక్తులందరూ కూడా ఈ 1,00,000 పుష్పార్చనలో పాల్గొంచి స్వయంగా 1,00,000 నామాలు చేసే భాగ్యం వాళ్ళకు కలుగుతుంది. అలాగే 30 తారీఖు ఆదివారం నాడు స్వామివారికి శ్రీ వల్లి దేవసేన సహిత సుబ్రహ్మణ్య స్వామివారికి సాయంత్రం 4 గంటలకి కళ్యాణం జరుగుతుంది. అంగరంగ వైభవంగా కళ్యాణం జరుగుతుంది. కావున ఈ కార్యక్రమం అన్నింటిలో కూడా ప్రజలందరూ కూడా పాల్గొని స్వామివారి యొక్క సంపూర్ణ అనుగ్రహానికి పాత్ర కావాలని మరీ కోరుతున్నాం. ఈ కార్యక్రమానికి శ్రీ వల్లిదేవ సుబ్రహ్మణ్య స్వామి వారికి ధర్మకర్త శ్రీ కర్రి వెంకట సిద్ధాంత్ గారి ఆధ్వర్యంలో, కమిటీ వారి సభ్యుల ఆధ్వర్యంలో ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. కాబట్టి ఆ స్వామివారు అనుగ్రహం ప్రతి ఒక్కరికి కావాలని ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. జై శరవణ భవ.
నగరంలో రాజ్యాంగ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగే రాజకీయ పార్టీలు, దళిత యువజన సంఘాలు, ఆయా విద్యా సంస్థలు రాజ్యాంగ దినోత్సవాన్ని జరుపుకున్నాయి. అందులో భాగంగా డాబా గార్డెన్స్లోని అంబేద్కర్ విగ్రహానికి ప్రభుత్వ మహిళా కళాశాల సిబ్బంది, ఎన్సీసీ, ఎన్ఎస్ఎస్ విద్యార్థులు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అంబేద్కర్ జోహార్ అంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ ఆర్ మంజుల మాట్లాడుతూ 1949 నవంబర్ 26న భారత రాజ్యాంగ పరిషత్ రాజ్యాంగాన్ని ఆమోదించిన రోజును రాజ్యాంగ దినోత్సవంగా జరుపుకుంటున్నట్లు తెలిపారు. అయితే భారత రాజ్యాంగం లక్ష్యాలు, గొప్పతనాన్ని తెలియజెప్పే ఉద్దేశంతో తాము ఈ రాజ్యాంగ దినోత్సవ కార్యక్రమంలో భాగస్వాములైనట్టు తెలిపారు. భారత రాజ్యాంగానికి గౌరవిస్తూ ఈరోజు కాన్స్టిట్యూషన్ డేని జరుపుకుంటున్న సందర్భంగా దేశం యావత్తు ఈ రోజుని గర్వంగా జరుపుకుంటున్న సందర్భంగా విశాఖ గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ ఫర్ ఉమెన్ విశాఖపట్నం స్టాఫ్ అండ్ స్టూడెంట్స్ వచ్చి బిఆర్ అంబేద్కర్ గారికి నివాళులు అర్పిస్తూ ఈ రాజ్యాంగం యొక్క స్ఫూర్తిని ఇంకొకసారి అందరికీ తెలియజేయడానికి ఒక ర్యాలీగా వచ్చి ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. 27వ డివిజన్లోని జొన్నగుడ్డి ప్రాంతంలో రహదారి నిర్మాణానికి మోక్షం కలిగింది. ఈరోజు 29 కోట్ల నిధులతో రహదారి పనులు ప్రారంభించారు. యుద్ధ ప్రాతిపదికన పనులు చేస్తున్నారు. కార్పొరేట్ దుప్పాడ సునీత చొరవతో కమిషనర్ పల్లి నల్లనయ్య ఆదేశాలతో రహదారి నిర్మాణం పనులు వేగవంతం చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ బాలాజీ జంక్షన్ నుండి జొన్నగుడ్డి ప్రాంతంలో ఉన్న అంబేద్కర్ విగ్రహం వరకు రహదారి నిర్మాణం చేపట్టడం జరుగుతుందన్నారు. గత ప్రభుత్వంలో మంజూరైన రోడ్డు ఇప్పటి వరకు కాలేదని, మళ్ళీ ఇప్పుడు రహదారి నిర్మాణం చేపట్టడంతో హర్షం వ్యక్తం చేస్తున్నారని అన్నారు. విఎంసీ అధికారులకు కృతజ్ఞతలు తెలియజేశారు. రహదారి నిర్మాణం లేకపోవడం వల్ల ఎన్నో ప్రమాదాలు జరిగేవి అని, ఇప్పుడు అలాంటివి జరిగే ప్రమాదం లేదన్నారు. చాలా ఇబ్బందులు పడేవారం. నేను ఒక ఆటో డ్రైవర్ని. ఈ రోడ్డు రావాలంటేనేమో చాలా ఇబ్బందిగా ఉండేది. వర్షాలు పడినప్పుడు చాలా గతకలు, గోతులు గట్ట ఉండేది. కానీ మన కౌన్సిలర్ దయవల్ల వల్ల మన ఎమ్మెల్యే మాజీ సోమన్నయ్య మనకు ఎమ్మెల్యే గారు, ఆయన దయ వల్ల మాకు మంచి జరుగుతుంది. రోడ్డు వేస్తున్నారు. చాలా సంతోషం. మన కౌన్సిలర్ గారికి థ్యాంక్ యూ చెప్తున్నామండి. గత ప్రభుత్వంలో వైఎస్ఆర్సీపీ హయాంలో మాజీ శాసనసభ్యులు స్థానిక ఎమ్మెల్యే కోలగట్ల వీరభద్రస్వామి గారి హయాంలో మాకు మా 27వ డివిజన్లో మా ప్రజలందరమీ కూడా రోడ్డు సమస్య చెప్పగానే మాకు అతని హయాంలో మాకు రోడ్డు శాంక్షన్ చేయడం జరిగింది. అయితే కొన్ని కారణాల వల్ల ఈ రోడ్డు అనేది మాకు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ రోడ్డు పనులు జరగలేదు. అయితే గత కౌన్సిల్లో మేమందరమీ కూడా మా 27వ డివిజన్ ప్రజల తరపుని ఒక కార్పొరేటర్గా నేను ఈ సమస్యను మన కమిషనర్ గారు నల్లనయ్య గారికి చెప్పిన వెంటనే మాకు ఈ రోడ్డు శాంక్షన్ చేయించడం జరిగింది. ఈ రోడ్డు విషయంలో నాతో పాటు నా తోటి కార్పొరేటర్లు అందరూ కూడా సహకరించడం వల్ల మాకు వెంటనే నల్లనయ్య గారు కూడా మాకు ఈ రోడ్డు సమస్యను చెప్పిన వెంటనే కూడా మాకు చేయించారు. అతనికి కూడా ఈ సందర్భంగా మా 27వ డివిజన్ ప్రజలందరి తరఫున కూడా మేము కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. అలాగే ఈరోజు ఈ రోడ్డు వేస్తున్నారని తెలియగానే మీడియా ప్రతినిధులు వచ్చిన సోదరులందరూ కూడా నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. 7వ డివిజన్లో ఈరోజు ఈ రోడ్డు కార్యక్రమం అనేది బాలాజీ జంక్షన్, అంబేద్కర్ జంక్షన్ నుంచి ఇక్కడ అయోధ్య మైదానం దగ్గర అంబేద్కర్ బొమ్మ దాకా కూడా ఈ రోడ్డు వేయడం జరుగుతున్నది. 29 లక్షల వ్యయంతో ఆ రోజు మాకు మాజీ స్థానిక శాసనసభ్యులు కోలగట్ల వీరభద్రస్వామి గారు చెప్పిన విధంగా ఈరోజు అదే వ్యయంతో మాకు 29 లక్షలతో ఈరోజు ఈ కార్యక్రమం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి మా 27వ సభ్యులందరికీ ప్రజలకి కూడా నా యొక్క ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. హ్యూమన్ రైట్స్ సెల్ ఆధ్వర్యంలో ద్వారకా నగర్ పబ్లిక్ లైబ్రరీ హాల్లో ఇంటర్నేషనల్ డే ఫర్ ఎలిమినేషన్ ఆఫ్ వైలెన్స్ ఆన్ ఉమెన్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మానసిక ఆరోగ్య నిపుణులు, విద్యావేత్తలు, న్యాయవాదుల నేతృత్వంలో ఆలోచింపజేసే చర్చలు జరిగాయని నేషనల్ హ్యూమన్ రైట్స్ సెల్ చైర్మన్ కె రామకృష్ణ మీడియాకు తెలిపారు. మహిళల భద్రత, మెంటల్ హెల్త్, మహిళలపై హింస, అనుమానం యొక్క ప్రభావం వంటి కీలక అంశాలపై చర్చించినట్లు చెప్పారు. వివిధ రంగాల్లో సేవలు అందించిన వారికి అవార్డులు అందించారు.
చెప్పగలరు, కొంతమంది చెప్పలేరు. కాకపోతే ఇలాంటి ప్రోగ్రాంకి వచ్చినప్పుడు వాళ్ళని కొంచెం స్ట్రెంథెన్ చేయొచ్చు, వాళ్ళకి మంచి భరోసా కల్పించవచ్చు మేమున్నామని. అంటే అలా అని ఇంట్లోనే గొడవ పడమని కాదు, ఏ రకమైన ప్రాబ్లమ్ని ఏ విధంగా సాల్వ్ చేసుకోవాలని, సైకలాజికల్గా వాళ్ళు ఎలా బిహేవ్ చేయాలి, ఏమైనా ప్రాబ్లం వస్తే ఈ పిల్లలతోనైతేనేమి భర్తతోనైతేనేమి సంతోషంగా ఉండడానికి మంచి మంచి అవేర్నెస్ క్యాంపెయిన్గా ఉపయోగపడుతుంది. ఈరోజు 25 నవంబర్న ప్రపంచవ్యాప్తంగా కూడా ఇంటర్నేషనల్ డే ఫర్ ఎలిమినేషన్ ఆఫ్ వైలెన్స్ ఎగ్నెస్ట్ ఉమెన్, మహిళల పట్ల జరుగుతున్న హింసకు వ్యతిరేకంగా ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ఒక కార్యక్రమం యునైటెడ్ నేషన్స్ వాళ్ళు నిర్వహించడానికి వాళ్ళు ప్రయత్నాలు చేస్తున్నారు. ఆ సందర్భంగా మనం ఈరోజు మనం విశాఖపట్నంలో కూడా హ్యూమన్ రైట్స్ సెల్ తరఫున మనం ఆర్గనైజ్ చేస్తున్నాం. మరి హ్యూమన్ రైట్స్ సెల్ తరఫున మన విశాఖపట్నంలోనే కాకుండా మొత్తం దేశం మొత్తం మీద మనకున్న 25 రాష్ట్రాల్లో కూడా ఇవి జరుగుతున్నాయి. ప్రత్యేకించి హింస అనేది 2 రకాలుగా ఉంటుంది. ఒకటి ఇమోషనల్, 2 ఫిజికల్ వైలెన్స్ కానీ అంటే మనకి 498 అని మరొక కేసు అని మనం వేయడానికి అవకాశం ఉంటుంది. బట్ అదే ఇమోషనల్ వైలెన్స్ లేదా సైకలాజికల్ వైలెన్స్, ఇప్పుడు ఒకరినొకరు భర్తను అనుమానించడం, భార్యను అనుమానించడం ఇటువంటి జరిగితే అది ఏమవుతుందంటే మగవాడి విషయంలో పర్వాలేదు, భార్య మగవాడిని అనుమానిస్తే పెద్ద ఇష్యూ కాదు. కానీ అదే రివర్స్లో ఒక భర్త భార్యను అనుమానించడం మొదలు పెడితే అది ఏ రకంగా తను ఎక్స్ప్రెస్ చేయాలనేది కూడా తెలియని పరిస్థితి. మనం ఇండియాలో ఇటువంటి కేసులు 1/3 ఆఫ్ ద సూసైడ్ డెత్స్ ఏవైతే ఉన్నాయో అవి అన్రికగ్నైజ్డ్గా పోతున్నాయి. అసలు కారణాలు ఏంటో తెలియకుండా పోతున్నది ఈ హింస వలన. ఈ సైకలాజికల్ ఒక రకంగా మెంటల్ టార్చర్, ఈ టార్చర్ని భరించలేని పరిస్థితి. ఇటువంటి వాటిని జనరల్ అవేర్నెస్ తీసుకొచ్చి వాళ్ళని ఇమోషనల్గా మనం వాళ్ళని స్ట్రెంగ్తన్ చేయగలిగితే మన తాలూకు మహిళా మనల్ని మనం రక్షించగలిగిన వాళ్ళం అవుతాం. విజయనగరం నగరపాలక సంస్థ పరిధిలో ఉన్న సిటీ బస్టాండ్ ప్రాంతంలో కనక మహాలక్ష్మి అమ్మవారిని దర్శించుకొని తల్లి ఆశీర్వచనాలు పొందాలని ఆలయ ధర్మకర్త గాయత్రి శర్మ సూచించారు. వాజీవన్ న్యూస్తో ఆయన ఈరోజు మాట్లాడారు. మార్గశిర మాసంలోని మొదటి లక్షవారం రేపు అమ్మవారికి ప్రత్యేక పూజలు చేయడం జరుగుతుందన్నారు. అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరణ చేయడం జరుగుతుందని చెప్పారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని రకాల ఏర్పాట్లు చేస్తామన్నారు. కనకమహాలక్ష్మి అమ్మవారికి ఉదయాన్నే ప్రాతకాలం నుంచే 4వ గంటల నుంచి పంచామృత అభిషేకాలు జరుగుతాయి. ఈ యొక్క అభిషేకంలో పూజలో పాల్గొనేటువంటి వాళ్ళందరూ కూడా ఉదయాన్నే రావాల్సిందిగా కోరుకుంటున్నారు. అలాగే తర్వాత అయితే కొంచెం దొమ్మి అది అవుతుంది కనుక ప్రతి ఒక్కరు కూడా ఉదయాన్నే 5 గంటకల్లా 4 గంటకల్లా వస్తే వాళ్ళకి ప్రత్యేకంగా అభిషేకాలు జరుగుతాయి. తర్వాత 12 గంటల తర్వాత మళ్ళీ వచ్చినా మళ్ళీ వాళ్ళకి ప్రత్యేకంగా చేయడం జరుగుతుంది. కనుక రేపు మొదటి లక్షవారం జరుగుతుంది. సాయంత్రం అమ్మవారికి నక్షత్ర హారతలు అలాగే సహస్రం కుంకుమార్చన జరుగుతుంది. అలాగే పట్టు వస్త్రాలతో కూడా అమ్మవారికి విశేషంగా పట్టు వస్త్రాలతో పూజ బట్టలు గట్ట కట్టడం జరుగుతుంది. నక్షత్ర హారత కూడా జరుగుతుంది. ఈ యొక్క పూజా కార్యక్రమాలు అందరూ కూడా పాల్గొనాలి. అలాగే మళ్ళీ బుధవారం నాడు కూడా 2వ లక్షవారం బుధవారం నాడు హనుమద్ వ్రతం, ఈ యొక్క హనుమద్ వ్రతంలో కూడా అందరూ పాల్గొవలసిందిగా కోరుకుంటున్నారు. అలాగే అమ్మవారు స్వామివారు ఒక 2వ వారం పౌర్ణమి కూడా లక్షవారం కలిసింది కాబట్టి చాలా విశేషమైనటువంటి ఫలితం కూడా మనకు ఉంటుంది 2వ లక్షవారం నాడు. అలాగే ముందు రోజు హనుమద్ వ్రతం జరుగుతుంది బుధవారం నాడు, లక్షవారం నాడు 2వ వారం కనుక పౌర్ణమి లక్షవారం 2 కలిసే కాబట్టి అవేళ మనకి పూజ చేసుకోవడం వల్ల మంచి ఫలితం అది దక్కుతుంది కాబట్టి భక్తులందరూ కూడా తెలియజేయడం జరుగుతున్నది. భారత రాజ్యాంగం ప్రపంచంలోనే అతి గొప్పదని జాయింట్ కలెక్టర్ ఎస్ సేత్ మాధవన్ పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ భారత రాజ్యాంగాన్ని తెలుసుకోవాలని కోరారు. భారత రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకొని జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో విద్యార్థులకు వ్యాసరచన, వక్తృత్వం, క్విజ్ పోటీలు నిర్వహించారు. ఈ పోటీలో 13 మంది విజేతలకు కలెక్టరేట్ ఆడిటోరియంలో జాయింట్ కలెక్టర్ చేతుల మీదుగా ప్రశంసా పత్రాలను, మెడల్స్ను పంపిణీ చేసి అభినందించారు. అలాగే మాక్ అసెంబ్లీ ద్వారా రాష్ట్ర స్థాయికి ఎంపికైన మరో 8 మందికి జిల్లా విద్యార్థులను కూడా ప్రశంసించారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ భారత రాజ్యాంగం విశిష్టతను వివరించారు. మన రాజ్యాంగ పరిషత్ 1949 నవంబర్ 26వ తేదీన రాజ్యాంగాన్ని ఆమోదించిందని, జనవరి 26 నుంచి అమల్లోకి వచ్చిందని చెప్పారు.
November 1949. It's one such day that we have to remember. So, ఇవాళ అన్ని చోట్ల కూడా we have celebrated this Constitution Day and ప్రియాంబుల్ కూడా చదివాము. సో ప్రియాంబుల్ చెప్పినటువంటి ముఖ్య అంశాలు ఏవైతే ఉన్నాయో ఇప్పుడు వరకు కూడా మేము ఫాలో అవుతున్నాం. చిన్న మార్పు లేకుండా కూడా ప్రియాంబుల్ గురించి ఇప్పుడు వరకు కూడా ఫాలో అవుతున్నాము. అండ్ ఫర్ ఆల్ ది ఇండియన్స్ ప్రియాంబుల్ అండ్ ఆల్సో కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా ఇస్ ద బైబుల్ అనమాట. 6th నవంబర్ తర్వాత మళ్ళీ 26th జనవరి 1950 అప్పుడు సేమ్ రిపబ్లిక్ డే మేము సెలబ్రేట్ చేయబోతున్నాం. కారణం ఈ 26th నవంబర్. సో రిక్వెస్ట్ once again everybody to follow the principles laid in our constitution and abide by the constitution as a law every citizen. So once again wishes దీనికి సంబంధించి మన కాంపిటీషన్ కండక్ట్ చేయడం జరిగింది. విజయనగరం జిల్లా మెంటాడ్ మండలంలోని పిట్టాడ గ్రామంలో నూతనంగా నిర్మించిన పైడితల్మ విగ్రహం ఆవిష్కరణ శిఖర ప్రతిష్ఠ మహోత్సవ కార్యక్రమాలు 3 రోజుల పాటు ఘనంగా నిర్వహించారు. అనంతరం గణపతి పూజ, పుణ్యవచనం వరుణ, యాగశాల ప్రవేశం, అఖండ దీపస్థాపన కార్యక్రమాలు వేద పండితులు మంత్రోచ్చరణ నడుమ ఘనంగా జరిగాయి. శిఖర ఊరేగింపు, మండప పూజ, అగ్నిమదనం, జలాదివాసం, పూర్ణాహుతి, బూర్లు వేయడం తదితర కార్యక్రమాలు నిర్వహించారు. అధిక సంఖ్యలో భక్తులు అమ్మవారిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారని కమిటీ సభ్యులు తెలిపారు. సుబ్రహ్మణ్య స్వామి జన్మదినం సుబ్రహ్మణ్య షష్ఠి సందర్భంగా పార్తీపురం పట్టణం మెయిన్ రోడ్లో గల శ్రీ శ్రీ పార్వతీదేవి ఆలయంలో ఘనంగా సుబ్రహ్మణ్య షష్ఠి ఉదయం నుంచి ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. ఆలయ వ్యవస్థాపక ధర్మకర్త, ప్రధాన ఆలయ అర్చకుడు బంకుపల్లి కృష్ణమూర్తి శర్మ మాట్లాడుతూ సమస్యల పరిష్కారార్థం పెళ్లి యోగం, ఉద్యోగం, వ్యాపారం, శనివార సంతాన ప్రాప్తి, దోష నివారణ వంటి సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధించాలని అన్నారు. 4వ తేదీన గురువారం రాత్రి 8:25 సుబ్రహ్మణ్య వల్లి దేవస్థాన కళ్యాణం వైభవంగా నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. యువత భవిష్యత్తు కోసం నెల్లిమర్ల నియోజకవర్గంలోని డెంకాడ, పూస్పేటరేగ, భోగాపురం మండలాల్లో మాదక ద్రవ్యాల వినియోగం పెరుగుతున్న నేపథ్యంలో సైకిల్ యాత్ర ద్వారా ప్రజలను చైతన్యపరిచారు. పోలీస్ శాఖ ఆధ్వర్యంలో నెల్లిమర్ల ఎమ్మెల్యే లోకం మాధవి నాయకత్వంలో కూటమి నాయకులు, అధికారులు మరియు విద్యార్థుల భాగస్వామ్యంతో బృహత్తర అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. యువతలో అవగాహన పెంచడం, డ్రగ్స్ ముప్పును సామూహికంగా నిర్మూలించడం లక్ష్యంగా ఈరోజు నెల్లిమర్ల నియోజకవర్గ ప్రాంతంలో యువత భవిష్యత్తు కోసం, డ్రగ్స్ లేని సమాజం కోసం అనేక విస్తృత ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించారు. ముందుగా డెంకాడ మండలం పెత్తాడివారం మెడ్సి మిషన్ స్కూల్ నుంచి ప్రారంభమైన సైకిల్ ర్యాలీ డెంకాడ పెట్రోల్ బంక్ వరకు సాగింది. విద్యార్థులు, యువత, పోలీస్ అధికారులు పెద్ద ఎత్తున పాల్గొని ర్యాలీని విజయవంతం చేశారు. మార్గమంతా డ్రగ్స్ నిషేధించండి, భవిష్యత్తును కాపాడండి అంటూ నినాదాలతో ప్రజల్లో చైతన్యం కలిగించారు. నెల్లిమర్ల నియోజకవర్గ శాసనసభ్యురాలు లోకం నాగమాధవి మాట్లాడుతూ డ్రగ్స్ మన సమాజానికి కర్కోటకాలు. యువత భవిష్యత్తును నాశనం కాకుండా ప్రతి తల్లిదండ్రులు, గురువులు, సమాజంలోని ప్రతి వ్యక్తి అప్రమత్తంగా ఉండాలి. నియోజకవర్గంలో డ్రగ్స్ను పూర్తిగా నిర్మూలించడానికి నేను చేయాల్సిన ప్రతిదీ చేస్తాను అని ఆమె తెలిపారు. పార్తీపురం పట్టణం బైపాస్ రోడ్లో గల సుబ్రహ్మణ్య స్వామి షష్ఠి సందర్భంగా స్థానిక అయ్యప్ప స్వామి సరస్వతి దేవాలయం నుండి పాల కావడితో గ్రామ సందర్శన చేస్తూ తిరిగి సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి పాలాభిషేకం నిర్వహించారు. పాలాభిషేకంలో పలువురు అయ్యప్ప స్వాములు, సుబ్రహ్మణ్య స్వామి భక్తులు పాల్గొని స్వామివారికి తమ తమ శక్తి ప్రవర్తనలతో అభిషేకాన్ని నిర్వహించారు. సుబ్రహ్మణ్య షష్ఠి కారణంగా తిరిగి దాని కార్యక్రమాన్ని పాలు కావడంతో అలాగే ప్రజలగాడు పాలు కావడం పాలేశారు. అందరూ ఆరోగ్యంగా ఉండాలని, కుజదోషాలు పోవాలని, ఈ నాగదోషాలు పోవాలని, తర్వాత పుత్ర సంతానం లేని పిల్లలు కలగాలని, అంగవైకల్యం వాళ్ళకి శుభ్రంగా ఉండాలని అందుకని ఈ కార్యక్రమం చేశాము. అంతా మాకు సక్రమంగా జరిగింది. అందరూ మాకు శుభ్రంగా అందరూ మాకు ఈ కల్పం చేత
జాతక రీత్యా ఉన్నటువంటి గ్రహ దోషములు కానీ, కాల సర్పదోషములు కానీ, సర్పదోషములు, నాగదోషములు, కుజదోషములు, ఎటువంటి పరిహారాలైనా కూడా సుబ్రహ్మణ్య స్వామి వారి యొక్క అనుగ్రహం వల్ల తీరుతాయి. అందుచేత ఇటువంటి ఇబ్బందులు ఏవి కూడా జాతకంలో మనకు కలగవు. అలాగే షష్ఠి యొక్క కల్పం ఈ గ్రామంలో, ఈ మండలంలో మొదట ఈ గురుస్వామి గారు నిర్వహించారు, ఎవరు కూడా నిర్వహించలేదు. ఇది చాలా ఉన్నతమైనటువంటి కల్పం, ఎక్కడో కానీ నిర్వహించరు. అటువంటి కల్పాన్ని ఎంతో వ్యయ ప్రయాసలు పడి స్వామివారు 4 రోజుల నుంచి కూడా ఆ ఏర్పాట్లలో ఉండి చాలా ఘనంగా నిర్వహించారు. అభిషేకాలు కూడా ఘనంగా నిర్వహణ అయ్యాయి. ఇందు మూలంగా సుబ్రహ్మణ్య స్వామి వారి అనుగ్రహం పార్వతీపురం ప్రజలకు మరియు ఈ లోకంలో ఉన్నటువంటి ప్రజలందరికీ కలగాలని కోరుకుంటూ ఉన్నా. ఓం శ్రీ స్వామియే శరణం. భారత రాజ్యాంగం ప్రపంచంలోనే అతి గొప్పదని పెట్రోలియం సహజ వాయువు మంత్రిత్వ శాఖ జాయింట్ సెక్రటరీ సుజాత శర్మ జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎన్ ప్రభాకర్ రెడ్డి అన్నారు. ప్రతి ఒక్కరూ భారత రాజ్యాంగాన్ని తెలుసుకోవాలని కోరారు. భారత రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకొని మాక్ అసెంబ్లీ ద్వారా రాష్ట్ర స్థాయికి ఎంపికైన మరో 7 మంది జిల్లా విద్యార్థులను కూడా ప్రశంసించారు. సామ్యవాద, లౌకిక, ప్రజాస్వామ్య, గణతంత్ర రాజ్యంగా నిర్మించుకోవడానికి విశ్వాసము, ధర్మము, ఆరాధనలో స్వేచ్ఛను, అంతస్తులోను అవకాశంలోను సమానత్వమును చేకూర్చుటకు మరియు అఖండతను తప్పక సంరక్షిస్తూ సౌభ్రాతృత్వాన్ని పెంపొందించుటకు సత్యనిష్టాపూర్వకంగా గిరిజనుల జీవనోపాధిని మరింత మెరుగుపరచుటకు అన్ని శాఖలు తగు చర్యలు తీసుకోవాలని కేంద్ర ప్రభారీ ఆఫీసర్ డాక్టర్ సుజాత శర్మ అన్నారు. బుధవారం ఆమె సీతంపేట ఐటీడీఏలో పర్యటించారు. ఈ సందర్భంగా పార్తీపురం మన్యం జిల్లా అధికారులతో సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గిరిజన గ్రామాల్లో నిరుద్యోగ యువతకు స్కిల్ డెవలప్మెంట్ కోర్సులపై శిక్షణ ఇచ్చి ఉపాధి అవకాశాలు కల్పించాలని సూచించారు. తద్వారా వారి జీవనోపాధి మరింత మెరుగుపడుతుందని అన్నారు. అదేవిధంగా గిరిజన పండిస్తున్న అటవీ ఉత్పత్తులకు మార్కెటింగ్ సదుపాయం కల్పించాలని, ఎఫ్పిఓ గ్రూపులకు పూర్తి స్థాయిలో అవగాహన కల్పించాలని అన్నారు. అటవీ ఉత్పత్తులు అధిక దిగుబడి వచ్చేలా చర్యలు తీసుకోవాలని అన్నారు. అటవీ పంటల అభివృద్ధి కొరకు ఉద్యాన శాఖ, ఉపాధి హామీ శాఖ, ఇరిగేషన్ శాఖ సమన్వయంతో పనిచేయాలని అన్నారు. So we are laying roads now, basically creating infrastructure. And Anganwadi centers కూడా ఇప్పుడు ఇంప్రూవ్ చేస్తున్నాం. By next quarter this will be improved. PCD 4.0 survey has been started with the state government from last month only October. Yes sir. We had paid 18%. సూఫీ ఆధ్యాత్మిక సామ్రాట్ అలుపెరగని నిత్య అన్నదాత ప్రదాత హజరత్ ఖాదర్ బాబా వారి ప్రియ శిష్యుడు హజరత్ ఖ్వాజా మొహమ్మద్ అతావుల్లా షరీఫ్ షా తాజ్ ఖాదారీ బాబా వారి 89వ జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. ఖాదర్ బాబా దర్గా దర్బార్ షరీఫ్ ముతవల్లి అతావుల్లా బాబా వారి తనయుడు డాక్టర్ మహమ్మద్ ఖలీలుల్లా షరీఫ్ షా తాజ్ ఖాదరీ వారి నేతృత్వంలో అత్యంత ఘనంగా జరిగిన ఈ వేడుకల్లో వందలాది మంది బాబా వారి ప్రేమికులు, సేవకులు, భక్తులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా దర్బార్లో ఖాదర్ బాబా వారి మేళ్ల తాళాల మధ్య గులాబీలు సమర్పించి ప్రత్యేక ప్రార్థనలు చేశారు. భారీ కేక్ కట్ చేసి ఎంతో కోలాహలంగా భక్తులంతా తమ సంతోషాన్ని పంచుకున్నారు. అనంతరం దర్బార్లో నిర్వహించిన భారీ అన్న సమారాధనకు అనేక ప్రాంతాల నుంచి వేలాది మంది భక్తులు, ప్రేమికులు విచ్చేసి భక్తి భావంతో అన్నప్రసాదాన్ని స్వీకరించారు. వాజీవార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. విశాఖ వైసీపీ ఆధ్వర్యంలో ఘనంగా భారత రాజ్యాంగ దినోత్సవ వేడుకలు. అంబేద్కర్ ఆశయాలకు కూటమి పాలకులు తూట్లు పొడుస్తున్నారని ఆరోపించిన విశాఖ వైసీపీ జిల్లా అధ్యక్షుడు కేకే రాజు.
లేబర్ కోడ్లు నల్ల చట్టాలకు వ్యతిరేకంగా గళమెత్తిన కార్మికులు కర్షకులు. విశాఖ జీవీఎంసీ విజయనగరం కలెక్టరేట్ వద్ద అఖిలపక్ష నేతలు డిమాండ్. ప్రపంచంలోనే భారతదేశ రాజ్యాంగం అతి గొప్పది. విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించిన విజయనగరం జాయింట్ కలెక్టర్ సేతు మాధవర్. వాజీవార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.